ఆవు గోల చల్లా డిన్నర్లో ఎగ్ కర్రీ చేస్తున్నాను. డిన్నర్ చేశాక చేసి ఉంటానులేండి, ఎందుకంటే ఇప్పుడు టైం చూస్తే 9 అవుతుంది. ఈరోజు మా పని అయితే చాలా లేట్ అయ్యింది. నోడితా చల్లా ఇంకో 10 నిమిషాలన్నా పట్టిద్ది, ఎందుకంటే ఉల్లిగడ్డలు ఫ్రై అవ్వడం చాలా లేట్ అవుతుంది అన్నమాట. పచ్చిమిరపకాయలు అట్ట వేసుకున్నారు అనుకోవాలండి. అది వేసి మేము తిన్నాము. మా ఆయనకి పచ్చిమిరపకాయలు అంటే గుర్తించి అన్నమాట వీడియోలు కూడా ఆయన కోసం అయితే వేసుకున్నాం. కరా లేదా మీరు कैसे 30 रुपये अंगे 20 उसना बड़ा मरी बड़ा आया कितना लिया गाड़ी बाय क्या बात जाता तवा है क्या तुम खा लीजिए रजा रखते ఎప్పుడైతే మురిగిపోయింది, అందుకని నేను ఎప్పుడు ఈ గిన్నెలు వేసి ఎలా ఉందో చూసి వేసుకుంటా. ఈరోజు ఏందో నమ్మకంగా బాగుంది అనేసి వేసాను, బాగా ఆడిపోయింది. कई में मारने पड़ती है పర్వాలేదు, ఒకటే పాడిపోయింది అన్నమాట. ఈ ఎగ్గు ఇలా సొనాలి నా తగిలితే నీ శ్వాస ఇంకా ఇల్లంతా. నేనైతే తిననండి, దాని చిక్కుడుగా ఫ్రై పొద్దున చేసుకున్న చిక్కుడుగా ఫ్రై, పెరుగు, చారు. ఇంకా ఎగ్గు కర్రీ అంటారా, మా ఆయన మా చిన్నోడు అయితే తింటారు, నాకు అసలు ఇష్టం ఉండదు అది అంటే. ఎందుకంటే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందన్నమాట. నూనె చాలా తక్కువ ఏమంటాడు నేనైతే, నాకేమో ఆయిల్ తక్కువ వేస్తే అసలు నచ్చదు, ఏమంత రుచి ఉండదు. కాబట్టి ఇంకా చేసేది ఏముంది, నేను తినాను కాబట్టి ఇంకా ఆయన చెప్పినట్టే తక్కువ నూనె వేసి ఎగ్ కర్రీ అయితే ఎగ్ ఫ్రై అయితే అయిపోయింది, చేసేస్తా. 5 రూపాయలేనా ఎగ్ ఫ్రై చాలా బాగుంది. వేడి వేడి అన్న ఎగ్ ఫ్రై అన్నమాట.
నాకైతే చిక్కుడుకాయ ఫ్రై ఉంది, పెరుగుంది. మా ఆయన మా బాబుకి అయితే ఇది. సరేనా? నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.